లోకముడి క్రిస్మస్ అయిపోయిన తర్వాత అందరం అయితే బయలుదేరిపోయాం ఇంటికి. అండ్ అందరూ సరదాగా అయితే వచ్చేసాం. బాబీ చూసారా సిగ్గుపడుతున్నాడు. ఈ లోపు అయితే నాని చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికరా అంత ఫాస్ట్గా అంటే నాకు పని ఉందని చెప్పి మాతో రాకుండా అయితే వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు అనుకుంటే అట్టపెట్టెలతో అయితే మంట అయితే పెట్టాడు. మేము అందరం అయితే సరదాగా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. అండ్ ఆ మంట సరిపోవట్లేదని చెప్పి అండ్ ఇంకొక పెద్ద మంట అయితే పెట్టాము గ్రౌండ్లో అయితే. అండ్ ఆ మంట చాలా సేపు అయితే వెలిగిందనమాట. అందరం సరదాగా ఫైర్ క్యాంప్ చేసుకుని ఎంజాయ్ చేసామన్నమాట. అప్పటికే దాదాపు 1 గంటన్నర అయిపోతుంది. ఇంకా అందుకే ఎవరింటికి వాళ్ళు అయితే నిద్రపోయాము. తర్వాత రోజు చర్చి డెకరేట్ చేయాలని చెప్పి సాయంత్రం 5 గంటల నుంచి అయితే స్టార్ట్ చేసాము. అందరూ చాలా కష్టపడుతున్నారు చూసారు కదా. చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేశారనమాట చర్చికి సంబంధించి డెకరేట్ చేయడానికి. ఈ డెకరేషన్ ఏంటంటే చర్చికి వచ్చే దారిలో లైటింగ్ మధ్యలో ఈ రిబ్బన్స్ అన్ని కడదామని చెప్పి అందరం అయితే డెకరేట్ చేసాము. వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూసారు కదా. అలా మధ్యలో కట్టాలన్నమాట. సాయంత్రం 5 నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు 1 గంటన్నర అయిపోయింది నైట్. అండ్ అప్పటి వరకు అందరూ హెల్ప్ చేశారు. నాని చూసారా తెగ కష్టపడిపోతున్నాడు. నాని అనే కాదు అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా టైం కేటాయించారనమాట డెకరేట్ చేయడానికి. లోపల డెకరేట్ చేసుకొచ్చినవి బయట వీళ్ళైతే అందరూ కడుతున్నారు. చూసారా ఇలా ఉంటుంది. అండ్ లోపల మేము అందరం డెకరేట్ చేస్తున్నాం అనమాట. ఆడపిల్ల అయితే గమ్మున వెళ్ళిపోయారు కానీ మేమైతే 1 గంటన్నర వరకు ఉన్నాము. అండ్ చర్చి డెకరేషన్ అండ్ లైటింగ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.